VNR Vigyana Jyoti Institute of Engineering and Technology, Hyderabad. Basically, I am from a village called Kadirabad in Batpani Mandal in Sangareddy district. Okay, I completed my 10th from JPHS High School only in my village Kadirabad. After that, I completed my intermediate in Nagarjuna Junior College Sangareddy. And then after that, I came to Hyderabad for my BTech graduation degree and BTech and then MTech and followed by PhD completed from JNTU Hyderabad. Okay, and why we need to go with the PhD? So, do you know what is the full form of PhD? Okay. PhD అంటే ఐడియా ఉందండి అందరికి? PhD అని ఏమంటారంటే డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ. ఇట్ మీన్స్ ఒక పర్టికులర్ ఏరియాలో ఒక పర్టికులర్ డొమైన్లో ఎక్స్పర్టైజ్ అవ్వడానికి చేసే క్వాలిటీని మనం పిహెచ్డి అంటాం. ఓకేనా, గ్రాడ్యుయేషన్ ఆఫ్టర్ దట్ మాస్టర్స్ అండ్ దెన్ ఆఫ్టర్ దట్ పిహెచ్డి అంటే ఒక్క పర్టికులర్ ఏరియాలో ఎక్సెల్ అవ్వడానికి చేసేది పిహెచ్డి. నేను ఇంజనీరింగ్ డొమైన్లో ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డొమైన్లో పిహెచ్డి చేశాను. ఓకే, దెన్ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్? నా డొమైన్లో నేను చేసిన పిహెచ్డి ఇంపార్టెన్స్ ఏంటి? నేను చేసిన రీసెర్చ్ ఏంటంటే ఎమోషన్ ఐడెంటిఫికేషన్ ఫ్రమ్ మల్టిపుల్ బయోమెట్రిక్స్ అంటారండి. అంటే మన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్తోని మనం మాట్లాడే విధానాన్ని బట్టి మనము హ్యాపీగా ఉన్నామా, బాధలో ఉన్నామా, ఇంకా వేరే విధంగా బాగా డిసప్పాయింట్లో ఉన్నామా అని చెప్పగలగాలి. అది మిషన్ చెప్పగలదు, కంప్యూటర్ చెప్పగలగాలి. ఒక కంప్యూటర్కి మనం కెమెరా పెడతాము, కెమెరా ముందు మనం ఒక నిల్చుంటే మన ఫేస్ని రికగ్నిషన్ చేసుకొని ఇట్ విల్ ఐడెంటిఫై అవర్ ఎమోషన్స్. అంటే మనకి ఏ స్టేట్లో ఉన్నామో తెలియస్తుంది. ఇది ఎక్కడ వాడచ్చు? దీని అప్లికేషన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం హాస్పిటల్కి వెళ్ళాము, హాస్పిటల్కి వెళ్తే మనకు డాక్టర్ అడుగుతాడు, ఏం బాబు ఏమనిపిస్తుంది నీకు, ఎలా ఉంది, అలా ఉంది. మీ ఇంట్రెస్ట్ ప్యాషన్ ఉన్న ఏరియాస్లోనే మీకు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, గవర్నమెంట్ సెక్టర్లో కానీ ప్రైవేట్ సెక్టర్లో కానీ ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది డీటెయిల్గా 15 to 20 minutes ప్రజెంటేషన్ ఉంటుంది మనకు. ఇవాళ మా కమిటీ సభ్యులు చిన్న విక్రమ్ గారు ఇవాళ ఆ టాపిక్ మీద ప్రెజెంటేషన్ చేయడం జరుగుతుంది. రిక్వెస్ట్ నాది ఒకటే, మీరు అంతంత దూరం నుంచి వచ్చిండ్రు, దయచేసి స్టేజ్ మీద ఏం జరుగుతుందో కాన్సన్ట్రేట్ చేయండి. మీలో మీరు మాట్లాడుకోవడం కాదు. మీరు అంత దూరం నుంచి వచ్చి లాభం లేదు ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటే. స్టేజ్ మీద ఏం చెప్తున్నామో అన్ని మీకు ఉపయోగపడేవే చెప్తున్నాం. ఇవాళ పిల్లలు, జాబ్ హోల్డర్స్ వచ్చిన వాళ్ళు మీకు అన్ని ఉపయోగపడేవే చెప్తున్నాం. టైం వేస్ట్ ఇక్కడ ఏం లేదు. సో మీలో మీరు మాట్లాడుకోకుండా దయచేసి స్టేజ్ మీద ఏం జరుగుతుంది, పెద్దలు ఏం చెప్తున్నారు అని అందులో నుంచి మనం ఏం గ్రాస్ప్ చేసుకొని మన ఫ్యూచర్ కి, మన డెవలప్మెంట్ కి ఎట్లా యూజ్ చేసుకోవాలనేదే మీ కాన్సన్ట్రేషన్ ఉండాలి స్టేజ్ మీద. అదొకటే రిక్వెస్ట్ తల్లిదండ్రులకు కూడా, స్టూడెంట్స్ కి కూడా. ఇక్కడ ఉన్న 2 hours 3 hours రిజిస్టర్, మేక్ షూర్ దట్ యువర్ నేమ్ ఇస్ దేర్ ఇన్ ద లిస్ట్. స్టూడెంట్సే కాకుండా స్పెషల్ అవార్డ్స్ కింద వచ్చిన వాళ్ళు కూడా, పిహెచ్డి స్పెషల్ అవార్డ్, గవర్నమెంట్ జాబ్ సెక్టర్ లో వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ మీ నేమ్ టిక్ పెట్టుకోవాలి. ఓన్లీ ఇఫ్ యూ గో అండ్ get yourself registered, we will know who has come, who has not come. So register చేసుకున్న వాళ్ళు వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి దయచేసి. Anybody from government sector or PhD, anybody wants to talk, share your experiences? ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు స్టేజ్ మీద మాట్లాడడానికి. నేను ఓపెన్ ఆపర్చునిటీ ఇస్తున్నా. ఎవరైనా గవర్నమెంట్ జాబ్, ఇంకో విషయము మన అందరు దయచేసి ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి. నేను ఇందాకనే చెప్పిన, డోంట్ టాక్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్, కాన్సన్ట్రేట్ ఆన్ ద స్టేజ్. ఇంకో విషయం మన సిస్టర్ చెప్పింది, కానిస్టేబుల్ ప్రిపేర్ అయిన సిస్టర్, ఈరోజు సోషల్ మీడియా ఉంది. ఎంతమంది యూజ్ చేస్తున్నారు, ఎంతమంది మిస్యూజ్ చేస్తున్నారు. కానీ సిస్టర్ ఒక విషయం చెప్పింది, యూట్యూబ్లో ఆమె ఎక్కడ ట్యూషన్కి వెళ్ళలేదు, యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటూ ఆమె ప్రిపేర్ అయ్యింది. యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటూ ఆమె గవర్నమెంట్ జాబ్ కొట్టగలిగిందంటే మనకి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అవన్నీ పక్కన పెట్టి మనకు అవసరం ఉన్న విధంగా యూజ్ చేసుకొని మన డెవలప్మెంట్ కి సోషల్ మీడియా యూజ్ చేసుకున్న వాళ్ళే తెలివిపరులు. సోషల్ మీడియా ఈజ్ ఫర్ అవర్ డెవలప్మెంట్, నాట్ ఫర్ డౌన్ఫాల్. ఇది ఒక్క విషయం మరి గుర్తుపెట్టుకోవాలి అందరూ. రీల్స్ గంటలు రీల్స్ చూసుకుంటూ టైం వేస్ట్ చేస్తున్నారు. అది మీ భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడే టైం. అది మీరు అనవసరంగా దాన్ని బూడిదలో పోసిన పని